హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే ఈ అంటే చాలామంది ఇంకా గూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మంతు ఎందుకంటే ఆల్మోస్ట్ 20వ తారీఖు వచ్చేసింది. ఈ 10 రోజుల్లో వెరిఫికేషన్ చేసేసి పింఛన్లు తీసేస్తారేమో! వచ్చే నెలకి కూడా పింఛన్లు వస్తాదా? రాదా? చెప్పండి సార్, ఏంటి సమాచారం, తాజా సమాచారం ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం లేదు. ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. ఆందోళనగా ఉంది. అసలకి పోయిన నెలే వస్తుందో రాదో అని అనుకున్నాము. బట్ మళ్ళా ఎట్లో ఇచ్చేశారు. మరి ఈ సంవత్సరం వస్తుందో రాదో అనేటువంటి ఆందోళన చాలా మందిలో కనపడుతాంది. కొంతమంది నాకు పర్సనల్‌గా కూడా కామెంట్స్ పెడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా పింఛన్లు తీయట్లేదు. పింఛన్లు ఎందుకు తీసేస్తాము? పింఛన్లు తీసే ఛాన్సే లేదు. కేవలము కొంతమందికి మాత్రమే, అంటే గతంలో జరిగినటువంటి తప్పులు ఎవరైతే జరిగాయో వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే కొంతమందికి నోటీసులు ఇచ్చాము. అంటే రీవెరిఫికేషన్‌లని ఇట్లా హెల్త్ పరంగా అన్ని చెకప్‌లు జరుగుతున్నాయి అంతే తప్ప ఎవరిని కూడా ఇందులో ఇబ్బందులు గురి చేయలేదు. ఎవరికి కూడా పింఛన్లు తీసింది లేదు, తగ్గించింది లేదు అన్నట్టు కూడా చాలా క్లారిటీగా చాలా సందర్భాల్లో చాలా వేదికల వద్ద కూడా ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. సో, మీరెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ మంత్ లాస్ట్, నెక్స్ట్ మంత్ ఫస్ట్‌కు మీరు పింఛన్లు తీసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తాంది. మీరెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీకు అందరికీ కూడా గతంలో వచ్చిన పింఛన్లన్నీ కూడా వస్తాయి. ఎవరెవరికి ఎంతెంత 6,000 రూపాయలకు సంబంధించి 6,000, 15,000 రూపాయలకు సంబంధించి 15,000 ఇట్లా మీకు ఎవరెవరికి ఎంతెంత పింఛన్లు రావాలనో వాళ్ళకి అదే స్థాయిలోనే పింఛన్లు వస్తాయి. అయితే ఈ రీవెరిఫికేషన్‌కి సంబంధించి మాత్రం అది నిరంతర ప్రక్రియ. ఆ ప్రాసెస్ అనేది ఆల్రెడీ కలెక్టర్ల స్థాయిలో వాళ్ళు అంటే హెల్త్ డిపార్ట్మెంట్‌తో మాట్లాడి వాళ్ళు పూర్తి స్థాయిలో దానిపైన అధ్యయనం చేస్తున్నారు. ఏ విధంగా చేయాలి, ఏంటి అనే దానిపైన ప్రయత్నాలైతే ముమ్మరం చేస్తున్నారు. ఉదాహరణకి 2 రోజుల క్రితం కూడా అంటే అంటే శాసన మండలిలో దీనిపైన చర్చకొచ్చిన సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు పట్టుబట్టిన నేపథ్యంలో దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు దుర్మార్గంగా తీసేస్తున్నారంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి మీరు భరోసా కల్పిస్తున్నారంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భంలో కూడా దానికి సంబంధించినటువంటి మంత్రి మాట్లాడుతూ ఎక్కడా కూడా పింఛన్లు తీయలేదు, అదేవిధంగానే పింఛన్లు తొలగించలేదు, కేవలం హెల్త్ చెకప్లు మాత్రమే జరుగుతున్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అందువల్లనే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నట్టు కూడా మంత్రి కూడా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి మీరెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ 10 రోజుల్లో కూడా కొన్ని చోట్ల మాత్రం కొన్ని వెరిఫికేషన్స్ అంటే సాధారణంగా జరిగే అడ్మినిస్ట్రేషన్‌లో భాగంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది ఒక హెల్త్ చెకప్ లాగా, అంటే హెల్త్ టీమ్స్ లాగా ఏర్పాటు చేసి అందరికీ ఒకేసారి నిర్వహించాలా? ఎందుకంటే ఈ దివ్యాంగులకు సంబంధించి వీళ్ళు తీవ్రంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా చేయాలి ఏందనే దానిపైన కమిటీల్లాగా వేసి వాళ్ళని అంటే డాక్టర్ల బృందాలచే కలెక్టర్ల కార్యాలయాల వద్దనే అక్కడే ప్రత్యేకంగా రోజువారీ లెక్కన ఇంతమందికి ఇట్లా హెల్త్ చెకప్లు చేయాలా? లేదంటే మళ్ళా గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలోనే అక్కడికే వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకునే విధంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించాలా ఏందనే దానిపైన కూడా అంటే చర్చిస్తున్నారు. సో, మొత్తం మీద మాత్రం ఆల్రెడీ మంత్రి మాట్లాడుతూ కూడా మరో 2 నెలల లోపల ఈ ప్రాసెస్‌ని అంతా కూడా కంప్లీట్ చేస్తాం. అప్పటి వరకు కూడా ఎవరికీ కూడా పింఛన్లు ఆగవు. దాని తర్వాత కూడా ఆగవు. బట్ ఏంటంటే ఈళ్ళు ఎవరైతే అనర్హులుగా ఉండి వాళ్ళు పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఆగుతాయి అంటూ కూడా చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా మరో 10 రోజుల్లో మీరందరూ కూడా పింఛన్లు తీసుకుంటారు. అయితే ఈ రీవెరిఫికేషన్లు లేదంటే ఈ హెల్త్ చెకప్‌లకు సంబంధించి మాత్రం మరో 2 నెలల సమయం ఉంటుంది. దాని తర్వాత ఇవన్నీ కూడా ఒక కొలిక్కొచ్చిన తర్వాత మీకు అంటే ఎవరు దీంట్లో అనర్హులు ఉన్నారో వాళ్ళకి తీసివేస్తారు. అర్హులైన వారికి అందరికీ కూడా అంటే అంటే ప్రభుత్వానికి కూడా అనుమానాలు ఏరా అంటే 80%, 90% ఉన్నటువంటి పర్సంటేజు 35% వేసేశారు. వచ్చినటువంటి డాక్టర్లు కావచ్చు, లేదా వీళ్ళెళ్ళి ఆసుపత్రుల్లో చెకప్ చేసుకున్న సందర్భంలో కూడా వీటిపైన కొన్ని అనుమానాలు కొన్ని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 నెలల లోపల మొత్తం కూడా అవన్నిటిని కూడా కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత అనర్హులకి అందరికీ కూడా తీసివేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి.
ఎందుకు మాన్యువల్‌గా చూస్తే తెలిసిపోతది గదా! వాళ్ళు వికలాంగులా? కాదా? ఏంటనేది తెలిసిపోతుంది గాబట్టి, దానికొక పారామీటర్ ప్రకారం, ఒక పట్టిక ప్రకారం వాళ్ళందరినీ గూడా అంటే అధ్యయనం జేసి డాక్టర్ల బృందాలు డీఎంహెచ్ఓ స్థాయి అధికారులు దీనిపైన చర్యలు తీసుకుంటారు. వాళ్ళకి మళ్ళా హెల్త్ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకందరికీ గూడా పింఛన్లు కొనసాగిస్తారు. ఆహ్, అనర్హులుగా ఉన్న వాళ్ళకి మాత్రం తీసివేయడం జరుగుతుందనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు.